రకుండా ఇంకొకసారి నన్ను పొట్టిపుడంకి అన్నా ఉంటే ఇక్కడ గొయ్యి తీసి పాతి పెట్టేస్తానేమనుకుంటున్నావు? గొయ్యి తీసి పాతి పెట్టే లోపల నిన్ను పైకి పంపించేస్తాను ఆ గ్యాజెట్. ఏంట్రా నువ్వు గ్యాజెట్ తో పంపించేది? ఇప్పటికిప్పుడు నేను పంపిస్తా చూడు గొయ్యి తీసి లోపలికి. అబ్బబ్బా షించాన్ డోరేమాన్ ఎప్పుడు ఇలా గొడవ పడ్డమేనా? కాసేపు కూడా గొడవ పడ్డం ఆపరా. రే మీకే చెప్తుంది. మావయ్య నేనన్నా ఇంట్లో ఉండాలి, ఈ రకుండా గడన ఇంట్లో ఉండాలి. ఏంట్రా నువ్వు ఉండేది? మావయ్య ఈ నజ్జని తీసుకెళ్లి హాస్టల్లో పడేయండి. ఏంట్రా నన్ను తీసుకెళ్లి హాస్టల్లో పడేయాలి? నిన్ను తీసుకెళ్లి చెత్త కుప్పలో పడేయాలి. ఆపండి రా, గొడవ పడ్డ మీకే చెప్తుంది, వినపడట్లేదా? మావయ్య నాకు వినిపిస్తుంది. ముందు అర్జెంట్గా వీడిని తీసుకెళ్లి చెత్త కుప్పలో పడేస్తా లేదా? వేరే పంది దించాను. ఇంకోసారి నువ్వు నన్ను చెత్త కుప్ప అన్నావు అనుకుని డిప్ప పగిలిపోతేమనుకుంటున్నావు. రకుండా ఎవరు పన్నాను నిన్నే రప్పొట్టి పడంకి. అబ్బబ్బబ్బా అందుకేనా మన సబ్స్క్రైబర్స్ లైక్ చేసి మీ ఇద్దరికి రేస్ పెట్టమంది. ఏంటి రేసా? అయితే ఖచ్చితంగా షించానే గెలుస్తాడు. నువ్వు మూసుకొని పొట్టుపడంకే రేస్ అని నాలని పొగడోడికే నీలాంటి పొట్టోలికి కాదు. దూరమా నువ్వు కూడా ఏంటి వాడికిలా తయారవుతున్నావు? సరేలే ఏదైతే అదైంది. ముందైతే ఇక్కడ స్టార్టింగ్ లైన్ నుంచి స్టార్ట్ అయ్యి దూరంగా కనిపిస్తుంది కదా ఫినిష్ లైన్, అక్కడికి ఎవరైతే చేరుకుంటారో వాళ్ళు చెప్పిన మాట మిగతా వాళ్ళందరూ వినాలి. ఓకేనా? అయితే ఒరే రకుండా నువ్వు వెళ్ళి పడుకోరా, నేనే గెలుస్తాలే. షించాన్ పొట్టుపడంకే మాటలా కాదు, దమ్ముంటే చేతలు చూపించరా. అది చూద్దాం రకుండా వినరప్పుడు షించానే. ఓకే 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 మీరిద్దరు కొట్టుకుంది చాలు, కాస్త రేస్ అయితే మొదలు పెడదామా? మీరిద్దరు మీ పొజిషన్ లో నుంచోండి, నేను 3 to 1 చెప్తాను, అప్పుడు స్టార్ట్ అవుతారు. నా పేరు షించాన్, నాకు లేదు టెన్షన్. సరే 3, 2, 1 స్టార్ట్ గో. నేను వచ్చేస్తా. ఒరే రకుండా చూసా అలా వెళ్ళిపోతాడు. ఏంట్రా రకుండా కట్టెళ్తున్నావు? అటు కాదు రేస్ ట్రాక్ ఇటువైపు. ఒరే పొట్టి పుణకే షించాన్ అయిపోయావురా. ఇప్పుడు నీకంటే ఫస్ట్ వెళ్ళి గెలుస్తాను. అప్పుడు నేను చెప్పిన మాట నువ్వు వినాలి. నేను ఎన్ని గుంజలు తీయమంటాను గుంజలు తేలి. వామో నన్నే గుద్దుతావా? ఏంట్రా నేను గుంజలు తీసేది? ఇప్పుడు చూడు ఎవరు గుంజలు తీస్తారో తెలుస్తుంది. రేస్ లో గెలిచేది ఎప్పుడు షించాన్. నా పేరు షించాన్, నాకు లేదు టెన్షన్. వీడు నాకంటే ముందు వెళ్ళిపోతాడు. రేస్ పెంచేయాలి. నువ్వు అక్కడే ఉండి గుంజలు తీయడానికి సిద్ధంగా ఉంటావు షించాన్. వెళ్ళి గెలిచేది ఎప్పుడైనా సరే డోరేమాన్. నా పేరు డోరేమాన్. వామో వీడేంటి ఎంత ఫాస్ట్ వెళ్ళిపోతున్నాడు? రకుండగ్గాడు. ఈ రకుండగ్ ఎప్పుడు నేర్చుకున్నా డ్రైవింగ్ ఎంత స్పీడ్ గా వెళ్ళిపోతున్నాడు? ఎలాగైనా గుద్దేలి. నేను గుద్దేసి రేస్ నుంచి బయటికి పంపించాలి. డాష్ ఇచ్చేసా. హే ఇచ్చేసా రకుండగ్, నేనే గెలుస్తున్నా. ఏంట్రా నాకు డాష్ ఇస్తున్నావు? చీటింగ్ చీటింగ్. అరే నేనే గెలవాలరా. ఒరే పొట్టి బుడకే షించాన్ పెన్నమ్మయ్య బండని గుద్ది ఆపి గెలిచేశాడు. నేనే గెలిచాను. ఎవరు నేను ఆపి గెలిచింది? నేనే గెలిచాను. పెన్నమ్మయ్య గెలిచింది షించాన్. గుర్తుపెట్టుకొని నేను చెప్పిన మాట ఇప్పుడు రకుండగ్ గడు వినాలి. చీటింగ్ చీటింగ్ పెన్నమ్మయ్య. షించాన్ గారు చీటింగ్ చేసి గెలిచాడు. నా బండిని గుద్దేసి మధ్యలో ఆపేశాడు. డోరేమాన్ అవన్నీ రేస్ లో పడవరా? ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళే వినర్. సో ఇక షించాన్ చెప్పిన మాట నువ్వు వినాల్సిందే డోరేమాన్. తెక్క కుదిరిన రకుండగ్ గడికి. ఒరే గుంజలు తీరా రకుండగ్. ఎప్పో పట్టుబడక నేను తీను. పెనమాయ వాడు చీటింగ్ చేసి గెలిచాడు. కావాలంటే మన ఆడియన్స్ అడగండి. సరే మన ఆడియన్స్ అడుగుదాం. పిల్లలు మీరందరూ కామెంట్ చేసి చెప్పండి. అరే ఏంటి వీడి బండి డ్యామేజ్ అయింది అంటే షించాన్ నిజంగానే చీటింగ్ చేసి గెలిచాడా? పిల్లలు మీరు కామెంట్ చేసి చెప్పండి. రేసింగ్ లో చీటింగ్ అనేది ఇల్లీగలా లీగలా? నాకైతే లీగలే. సో రేసింగ్ అనేది ఎలా అన్నా గెలవచ్చు. అది నువ్వు చీటింగ్ అన్నా చెయ్యి, ఎలా అన్నా చెయ్యి. బట్ ఇన్ మై డోరేమాన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే కొద్దిగా నాకు జాలిగానే ఉంది. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, ఈ రేసులో ఎవరు గెలిచారో మీరు ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. పొట్టాడే కానీ దూర పనులు ఎక్కువ ఉంటాడు. నేనే గెలిచాను డోరేమాన్ అయినా, కానీ వీడు గెలిచారంటున్నారు. ఒక్క నిమిషం ఆగండి రా. ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు సైమన్ బాబాయ్? సైమన్ బాబాయ్ చెప్పండి ఏంటి? ఎప్పటి నుంచి అడుగుతున్నాను. షించానికే మినీ ఎయిర్ప్లేను ఓల్డ్ ఎయిర్పోర్ట్గా. సరే బాబాయ్ ఇప్పుడు వచ్చేస్తున్నా. నేను డోరేమాన్ షించాన్ ముగ్గురున్నాం. నాకు 2 ఎయిర్ప్లేన్ ఒకటే ఉందా? సరే అక్కడికి వచ్చి చూసుకోమంటావా? ఓకే సార్ బాబాయ్ నువ్వు పెట్టేసేలే, నేను వస్తాలే. వస్తున్నా ఇప్పుడే బయలుదేరుతున్నాం. ఓకే బాబాయ్. రే షించాన్ డోరేమాన్ మనం త్వరగా ఓల్డ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలరా. అక్కడ మీ సైమన్ తాత ఏదో ఒక ఎయిర్ప్లేన్ తెచ్చున్నాడంట, మనకు నచ్చితే తీసుకోవచ్చంట. సరే పదండి ఇక మనం వెళ్ళి సైమన్ తాతని కలుద్దాం. నిజం చెప్పండి, షించాన్ నాకే కదా మినీ ఎయిర్ప్లేన్ చేపిస్తున్నారు. మీరు ఈ రకుండగ్ గాడికి కాదు కదా? ఏంటి షించాన్ గాడికైనా మినీ ఎయిర్ప్లేన్? ఏంటి పెన్నమ్మ అంత మాట అనేశారు? ఇప్పుడు ఈ డోరేమాన్ నాకు మినీ ఎయిర్ప్లేన్ లేదా? డోరేమాన్ అదంతా నా చేతుల్లో లేదురా. మన సబ్స్క్రైబర్స్ ఆ ఏరోప్లేన్ అయితే షించాన్ కోసం పంపించారంట. ఇప్పుడు ఆ ఎయిర్ప్లేన్ నచ్చితే షించాన్ మినీ ఎయిర్ప్లేన్ చేపిస్తాం. కానీ నీకు అయితే నాకు లేదా? పిల్లలు ఏంటి మీరందరూ కామెంట్ చేయట్లేదా? లైక్ చేయట్లేదా? సబ్స్క్రైబ్ చేయట్లేదా? ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేయండి. డోరేమాన్ కూడా మినీ ఎయిర్ప్లేన్ చేయాలని కామెంట్ చేయండి. ఎప్పుడు చూసినా ఈ పొట్టుబుడంకే షించాన్కి అన్ని మినీ కార్స్ మినీ బైక్స్ ఇప్పుడు మినీ ఎయిర్ప్లేన్ కూడా చేస్తారులేరా. వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేస్తారు. నువ్వేం కంగారు పడక డోరేమాన్. అబ్బా ఇప్పుడు త్వరగా మనం వెళ్ళాలి సైమన్ తాతయ్య దగ్గరికి. మా యొక్క నిమిషం ఆగండి. వెనకాల చూడండి, ఎవరో ఒక అక్క హెల్ప్ కోసం అడుగుతుంది. అక్క కార్ లోపల నుంచి పగలు కూడా వస్తున్నాయి, మంటలు కూడా చెలరేగుతున్నాయి. ఏంటి కార్ లోపల నుంచి పగలు మంటలా? అరే అవునరా, హెల్ప్ అని కూడా అడుగుతుంది. దిగండి మనం వెళ్ళి సహాయం చేద్దాం. ఈ మనుషులున్నారే ఎప్పుడు వాళ్ళ స్వార్థ కోసం చూసుకోవడమే, పరులకు హెల్ప్ చేద్దామని లేదు ఒక్కరికి కూడా. పాపం ఇందాక నుంచి అరుస్తుంది. హలో మేడం, ఏమైంది మేడం? ఏమైంది చెప్పండి. ఏమైందో తెలియదయ్యా, ఇందాక నుంచి మంటలు చెలరేగుతున్నాయి. ఎక్కడ కారు బ్లాస్ట్ అవుతుందని భయం వేస్తుంది. అందరినీ అడిగాను హెల్ప్ చేయమని, ఎవరూ రాలేదు. నువ్వు దేవుళ్ళ వచ్చావు, నువ్వు నాకు సహాయం చేస్తావా? అరే సహాయం చేయడానికే కదక్క నేను వచ్చింది ఇక్కడికి. సరే అయితే మీరు అక్కడ నుంచొని చూస్తానండి. ఈ పెనల్ స్టార్ వెళ్ళి మొత్తం అంతా రిపేర్ చేసేస్తాడు.
ఓకే, నాకు తెలిసేది ఇంజన్ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు. మేబీ లూబ్రికెంట్స్ ఏమన్నా లీక్ అయి ఉండే ఛాన్స్ ఉంది. ఎస్ అదే నేను అనుకుందే జరిగింది. రేడియేటర్లో కొద్దిగా వాటర్ పోయింది, సెట్ అయిపోతుంది. ఓవర్ హీట్ అయిపోయింది. మీరు చాలా లాంగ్ నుంచి డిస్టెన్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నట్టున్నారు, అందుకే. ఆల్ రైట్, మొత్తానికైతే ఇక్కడ ఫైర్ అంతా సెట్ చేశాను. ఒక్క నిమిషం, సెట్ అయిపోతుంది. ఎస్ ఓకే, ఈ ప్లగ్ అంతా పీకేసినట్టున్నారు, దీన్ని ఫిక్స్ చేయాలి. ఓకే మేడం, ఇదిగోండి మంటలు ఆరిపోయినాయి. ఇప్పుడు మీరు హ్యాపీయేనా? ఆ బాబు హ్యాపీ. ఇంతవరకు ఎవ్వరు కూడా హెల్ప్ చేయడానికి ఒక్కరు ముందుకు రాలేదు. నువ్వు దేవుళ్ళ వచ్చు. ఇంతకీ నీ పేరేంటయ్యా? ఏంటి మా మామయ్య పేరు తెలీదా? స్టార్ పెన్నం స్టార్. నువ్వు ఊరుకోరా షించాన్, పద డోరేమాన్ త్వరగా రా. మనం వెళ్లాల్సిన టైం అయితే ఆసనమైంది. అరే మన కోసం ఈ పాటికి మీ సైమన్ తాత అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు. పర్లేదులే, అప్పుడప్పుడు ఇటువంటి వాళ్ళకి మనం హెల్ప్ చేసినప్పుడే కదా మనసు తృప్తిగా ఎంత ఆనందంగా ఉంటుంది. అవును పెన్నమోయ్య, అలాగే నాకు కూడా మీరు ఒక మినీ ఎయిర్ప్లేన్ చేపించారంటే నాకు కూడా మనసు తృప్తిగా ఆనందంగా ఉంటుంది. ఒరే రాకుండాక నువ్వు మినీ ఎయిర్ప్లేన్ కోసం ఏడుస్తుంటే భలే కామెడీగా ఉంది. రే షించాన్, వాడిని ఏడిపించడం పనిగా పెట్టుకున్నట్టున్నాను ఈ రోజంతా. చూడండి పిల్లలు, ఈ షించాన్ గాడు ఒక్కటే ఏడిపిస్తున్నాడు మన డోరేమాన్ గాడిని. ఆల్ రైట్, నాకైతే సైమన్ బాబాయ్ ఫస్ట్ షాప్కి వచ్చామన్నాడు. షాప్ నుంచి ఇంకా ఓల్డ్ ఎయిర్పోర్ట్కి వెళ్దాం అన్నాడు. ఉన్నాడో లేదో మరి ఇక్కడ. ఓకే, మొత్తానికి మనం సైమన్ తాత షాప్కి అయితే వచ్చేసాం. ప్రీమియం డీలాక్స్ మోటార్ స్పోర్ట్. మన షించానికి ఎప్పటి నుంచో మినీ కార్స్ మినీ బస్సెస్ చెప్పేసింది ఇక్కడే కదా. దిగండి రా, వెళ్ళి చూద్దాం ఉన్నాడో లేదో. సైమన్ బాబాయ్, ఓయ్ సైమన్ బాబాయ్, అరే ఉన్నావా? రారా వెళ్దాం. పద పద, నీకోసం ఎదురు చూస్తున్నాడు. ఇందాక ప్లేన్ అక్కడ పార్క్ చేసి వచ్చారు మన ఓల్డ్ ఎయిర్పోర్ట్ దగ్గర. త్వరగా వెళ్ళి మనం మీకు నచ్చితే కనుక దాన్ని మినీ ఎయిర్ప్లేన్ గా చేంజ్ చేస్తాను. పదండి వెళ్దాం. అలాగే బాబాయ్, రండి. రారా షించాన్ డోరేమాన్, అందరం కలిసి ఇక వెళ్దాం. ఆ ఎయిర్ప్లేన్ ఎలా ఉంటుందో ఏంటో. మన షించాన్ గడికి నచ్చితే గనక ఖచ్చితంగా దాన్ని మినీ ఎయిర్ప్లేన్ గా చేంజ్ చేస్తానంటున్నాడు మన సైమన్ తాతయ్య. ఇక మీరందరూ హ్యాపీయేగా? ఏంటి అందరూ హ్యాపీ పెన్నమోయ్య? ఈ డోరేమాన్ నాకు లేదా? మన వాళ్ళంతా లైక్ చేసి కామెంట్ కూడా చేశారు, ఇంకా షేర్ కూడా చేశారు. మరి నాకు కూడా మినీ ఎయిర్ప్లేన్. ఏ అంటే మరి అక్కడ ఒక్క ప్లేన్ ఉందని చెప్పాడు మన సైమన్ బాబాయ్. ఏంటి సైమన్ బాబాయ్, ఒక్క ప్లేన్ తెప్పించావు? 2 ప్లేన్స్ తెప్పియాలి కదా, నాకు 2 అల్లుళ్ళు కదా. అరే మర్చిపోయిన పైన స్టార్, ఎప్పుడొచ్చినా సరే నువ్వు షించానికే కదా మినీ కార్స్ మినీ బైక్స్ చేపిస్తుంటావు. అప్పుడప్పుడు మాత్రమే ఈ డోరేమాన్కి మినీ బైక్స్ మినీ ట్రక్స్ చేపిస్తుంటావు. అందువల్లే అది కాక ఈ మధ్య నాకు కొద్దిగా మతి మరుపు కూడా ఎక్కువైపోయింది. డోరేమాన్, నువ్వేం కంగారు పడకు. మీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, వాళ్ళని అడుగు. వాళ్ళు ఖచ్చితంగా నీకు మినీ ఎయిర్ప్లేన్ మినీ హెలికాప్టర్ కూడా పంపిస్తారు. అలాగే తాతయ్య, పిల్లలు చూసారు కదా తాతయ్య ఏం చెప్పారు? మీరందరూ కామెంట్ చేస్తే నాకు కూడా ఒక ఏరోప్లేన్ తెప్పించి దాన్ని మినీ ఎయిర్ప్లేన్ గా చేస్తానంటున్నాడు. అబ్బా, ఈ రకుండా గారికి ఎయిర్ప్లేన్ అనవసరం తాతయ్య. ఎందుకు మీరు వీడికి ఎయిర్ప్లేన్ తెప్పిస్తానంటున్నారు? నాకు మాత్రం చాలు. వీడు ప్రతిసారి ఓడిపోతుంటాడు నాతో రేస్ లో. ఇలాంటి ఓడిపోయే వాడికి ఎందుకు చెప్పండి ఎయిర్ప్లేన్? ఒరే పొట్టుబుడంకా చించాను, నీకు ఎయిర్ప్లేన్ వస్తుందనే కదరా కుళ్ళు. నీకు వస్తే వచ్చింది, నాకు కూడా చేపిస్తాడు తాతయ్య. ఏం తాతయ్య? అలాగేనా డోరేమాన్, నీ కాబట్టి ఎవరు చూపిస్తాను. నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం. కాకపోతే నువ్వు ఎప్పుడు చూసినా కానీ ఆ టైం వేస్ట్ వేసుకొని ఎక్కడికో వెళ్ళొస్తూ ఉంటావు. ఈ షించాన్ గాడు అంటే అప్పుడప్పుడు షాప్ దగ్గర ఉంటాడు. నీకు నోబితా వాళ్ళందరూ ఉన్నారు, పాప షించాన్కి అయితే ఎవరు లేరు కదా, అందుకే కొద్దిగా ప్రేమ ఎక్కువ ఉంటది. అలా అని డోరేమాన్, నువ్వు కూడా ఈ తాతయ్యకి చాలా ఇష్టంలే. ఇదేరా ప్లేను. రేపు అనస్టార్ చూసుకోండి. మావయ్య ప్లేన్ చూడండి ఎంత బాగుందో. ఆకాశంలో గద్దలు కూడా అదిరిపోయింది. ప్లేన్ ఇండిగో ప్లేన్ అంటే పెన్న మావయ్య చేపించండి, నాకు మినీ ఎయిర్ప్లేన్ చేపించండి. షాగ్రా, మొత్తం అంతా చెక్ చేయాలి కదా. చూసారా పిల్లలు, ఆకాశంలో ఎన్ని గద్దలు తిరుగుతున్నాయో. ఒకప్పుడు ఇది చాలా పెద్ద ఎయిర్పోర్ట్. ఇప్పుడు రన్వే మీద ఎటువంటి ప్లేన్స్ కూడా లేవు, బికాజ్ ఎయిర్పోర్ట్ మూతమడిపోయింది. ఇండిగో ఎయిర్ప్లేన్ చాలా బాగుంది. హాహా, ఇంత పెద్ద ఎయిర్ప్లేన్ ని చిన్న ఎయిర్ప్లేన్ గా మారిస్తే చూడాలని నాకు కూడా ఎంత సరదాగా ఉంది. సరే బాబాయ్, అలా ఒకసారి దీనిలో రౌండ్ వేసొద్దామా? అలాగే పైన స్టార్, తప్పకుండా పదండి. అలా ఒక రౌండ్ వేసొద్దాం. మీకు నచ్చితేనే మినీ ఎయిర్ప్లేన్ చేస్తా, నచ్చకపోతే వదిలేయండి. నాకు నచ్చలేదు. పెన్నమ్మాయ ఇదేం బాలేదు. ఒరే షించన్ బాలేదు కదా? నీకు నచ్చదులేరా రకుండా, నీ కుళ్ళుతో ఉన్నావు కదా, నీకు ఏది నచ్చదు. పెన్నమ్మాయ పదండి మేము కూర్చున్నా. షించాన్ డోరేమాన్, మీరు మళ్ళీ ఇక్కడ కూడా గొడవ స్టార్ట్ చేశారనుకో. అమ్మయ్య, ఇప్పుడు వీళ్ళు కూల్ అయ్యారు. ఓకే పిల్లలు, ఇక్కడ మనం టేకాఫ్ అయితే చేసేద్దామా? భలే ఉంది కదా, చూడండి ఎంత బాగుందో. పెద్ద ప్లేన్, ఇండిగో ఎయిర్ప్లేన్ అంట. ఇప్పుడు నేను గర్దలాగా ఆకాశంలో ఎలా చక్కర్లు కొడతానో చూడండి. ఇప్పుడు మనం టేకాఫ్ అవుతున్నాం, గట్టిగా పట్టుకోండి. పట్టేసుకున్నాం. చిన్నగా వెళ్ళరా అబ్బా బాబాయ్, ఏంటి బాబాయ్ మీరు కూడా ఊరుకోండి. ఏరోప్లేన్ లో వెళ్ళేటప్పుడు ఎవరైనా చిన్నగా వెళ్ళడానికి కొనుక్కుంటారా ఏంటి? ఇంకా స్పీడ్ గా వెళ్తాను. ఇప్పుడు చూడండి ఎలా పల్టీలు కొడుతుందో ఈ ప్లేన్ తో. ఆల్ రైట్ పిల్లలు, చూడండి ఎలా యూటర్న్ తీసుకొని పల్టీలు కొడుతున్నాము. ఇప్పుడు తల కిందలుగా కనిపిస్తుంది కదా షించాన్ డోరేమాన్. పెన్నమాయ జాగ్రత్త, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, వాంతులు వచ్చేలా ఉన్నాయి. స్పీడ్ తగ్గించండి పెన్నమాయ.
అమ్మ బాబాయ్, ఏంటి పెన్నమ్మోయ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు అలా ఎలా తిప్పుతున్నారు ఏరోప్లేన్ ని? అరే ఏంటి షించాన్, నీకు విషయం తెలీదా? మీ పెన్నమ్మ ఎయిర్లైన్ లో కూడా పనిచేశాడు. ఒకప్పుడు మిలిటరీలో. ఏంటి మిలిటరీలో పనిచేశాడు మా పెన్నమ్మోయ? ఏం చేశాడు తప్పింది తత్తియా? అప్పట్లో పొరుగు దేశం వాళ్ళకి మీ పెన్నమ్మ అంటే చాలా భయం. మీ పెన్నమ్మ కనుక ఒక్కసారి ఏదైనా ప్లేన్ పట్టుకొని అవతల దేశం మీద బాంబులు విసరడం స్టార్ట్ చేశారనుకో, ఇక అంతే. అవతల దేశం వాళ్ళు ఇంట్లోపలికెళ్ళి తాళం వేసుకోవాల్సిందే. అంత పర్ఫెక్ట్ గా ప్లేన్ నడిపేవాడు రా మీ మామయ్య. ఏంటి మా పెన్నమ్మోయకి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా? ఇన్ని రోజులు తెలియక ఏదో అనుకున్నా. వామ్మో పెన్నమ్మోయ, నిజంగానే మీరు గ్రేట్. మా కోసం మీరు ఇంత కష్టపడుతున్నారా ఇన్ని రోజుల నుంచి. హా, సూపర్ పెన్నమోయ. పెన్నమోయ, ఏరోప్లేన్ జాగ్రత్తగా ల్యాండ్ చేయండి. ఏ మా పెన్నమబ్బాలే ల్యాండ్ చేస్తున్నాడు. హుర్రే, సూపర్. పిల్లలు, ఏరోప్లేన్ బాగా నచ్చింది కదా? నాకైతే నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. పెన్నమోయ, నాకైతే ఇది బాగా నచ్చింది. దీన్ని మినీ ఏరోప్లేన్ చేపించేయండి. ఓకే షిన్చాన్, ఒక్క నిమిషం నేను బ్రేక్స్ నొక్కేశాను. ఓకే, మొత్తానికైతే ఎయిర్ప్లేన్ రైడ్ అయితే భలేగా అయితే ఉంది. ఓకే సాన్ బాబాయ్, ఇది మా వాడికి నచ్చిందంతా. దీన్ని మీరు ఒకవేళ మినీ వెర్షన్ చేయాలంటే ఎంత తీసుకుంటారు? బెనస్టార్, దీన్ని మినీ వెర్షన్ చేయాలంటే ఎంత లేదన్నా ఇది ఎయిర్ప్లేన్ ని మినీ ఎయిర్ప్లేన్ గా చేయాలి కాబట్టి ఒక $20 crore రా. ఏంటి $20 crore? బాబాయ్ నా దగ్గర అంత అమౌంట్ లేవు, మరి ఇప్పుడు ఎలా? నాకు తెలిసిలేరా, ఒక్క నిమిషం. నువ్వు ఎలాగో ఛాలెంజ్ చేసి ఆడతావు కాబట్టి ఇప్పుడే సీజన్ 2 కాల్ చేస్తున్నా. హలో, సీజన్ 2 ఏంటి ఛాలెంజ్ ఉందా? నేడు షించాన్ తో పాటు డోరం అనుకుంటున్నాడు. ఏంటి ముగ్గురు వచ్చాడు, గెలవచ్చా? గెలిస్తే $50 crore ప్రైజ్ మనీ. ఓరి దేవుడా, నిజంగానా? సరే అయితే నువ్వు నాకు లొకేషన్ పంపించేయి. ఓకే ఓకే పెనస్టార్, నీకు లొకేషన్ పంపించాను. త్వరగా వెళ్ళి నువ్వు అక్కడికి వెళ్ళి ఆడి గెలిస్తే $50 crore అంట. త్వరగా వెళ్ళరా. ఓకే బాబా, ఇప్పుడే వెళ్తున్నా. పదండ్రా షిన్చాన్ డోరేమాన్, $50 crore అంట. వావ్, నీ పనులు కూడా అప్పుడే స్టార్ట్ చేసేసాడ్రా. వారేవా, ఈ సైమ్ బాయ్ ఎంత ఫాస్ట్ ఉంటాడో మనం అంతే ఫాస్ట్ గా వెళ్ళి డబ్బులు తిరిగి వద్దారండి. అలాగే పదండి పెనమో. ఇప్పుడైతే మేము సీజన్ 2 ఛాలెంజ్ ఆడబోతున్నాం. $50 crore అంటే వెరీ డేరువన్. పదరా, నీకు కూడా వచ్చిద్దేమో మినీ ఎయిర్ప్లేన్. నాకు మినీ ఎయిర్ప్లేన్ వచ్చిద్దా? సూపర్. అయితే థ్యాంక్ యూ రా షిన్చాన్. అమ్మయ్య, నాకు కూడా మినీ ఎయిర్ప్లేన్ అయితే వస్తుందంట. పిల్లలు, మీరు అందరూ లైక్ చేసి కామెంట్ చేశారు కదా, థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు. పదండి పెనమో, ఎక్కేసాను. ఈ డేరువన్ నాకు కూడా ఇప్పుడు బేంబూ కాప్టర్ కాదు, మినీ ఎయిర్ప్లేన్. అది కూడా ఇంటికి ఎయిర్ప్లేన్. అంతే కదరా డోరామాన్. అమ్మయ్య, ఇప్పుడు మన డోరామాన్ కూడా ఎంత హ్యాపీగా ఉన్నాడు. మన సైమన్ తాతయ్య కూడా పనులు సిద్ధం చేసేసాడు. ఇక మనం త్వరగా వెళ్ళి ఆ ర్యామ్ ఛాలెంజ్ ఆడేసి డబ్బులతో తిరిగి రావడమే. ఆల్ రైట్ పిల్లలు, ఇందాక నుంచి అరే అదిగో సీజన్ 2 ఛాలెంజ్ ఇక్కడే ఉంది. వామ్మో, ఇదేంటి గ్రాని? ఏంటి పెన్నమోయ, ఈ ఛాలెంజెస్ లో గ్రాని? అమ్మో, 3 తలల గ్రాని, బిగ్గెస్ట్ గోస్ట్ గ్రాని, అన్ని గ్రానీలు ఎక్కడికి వచ్చాయి? పెన్నమోయ, ఈ సీజన్ 2 కొంపతీసి గ్రాని మోహా. అబ్బా షిన్చాన్, నువ్వెందుకు ప్రతిసారి భయపడుతుంటావు? రా, గ్రాని అయితే భయపడలేంటి? మనం ఛాలెంజ్ ఆడడానికి వచ్చాం. ఛాలెంజ్ చేసిరాడు కదా మరి ఆ సీజన్ 2. మరి ఆడి గెలిచి డబ్బులతో తిరిగి వెళ్దాం రా. ఏంటి సీజన్ 2 గుర్తుపట్టావా? మర్చిపోయినట్టున్నా, ఎవరో తెలుసుగా ఇక్కడ ఉంది. నిన్నెలా మర్చిపోతారా పెన్నస్టార్? నీలాంటి పేదవాళ్ళు మాలాంటి డబ్బులు ఛాలెంజ్ ఆడి గెలిచి వెళ్తుంటారు కదా, అందుకే ఈసారి నేను గ్రానితో చేయగలిపి నిన్ను గెలవలేకుండా చేస్తా. ఈ ఛాలెంజ్ చూస్తేనే నువ్వు సగం చచ్చిపోతావురా. ఇదే ద స్క్విడ్ గేమ్ గోస్ట్ మెగా రామ్ ఛాలెంజ్. ఈ స్క్విడ్ గేమ్ గోస్ట్ మెగా రామ్ ఛాలెంజ్ ఆడి గెలిచి డబ్బులతో తిరిగి వెళ్ళగలగా చెప్పు. నువ్వు ఆడి గెలిస్తే $50 crore ఇస్తా. సరే అయితే నువ్వు అదే మాట మీద ఉండు సీజన్ 2. నేను ఇప్పుడే వెళ్ళి ఆడి గెలిచి నీ డబ్బులతో తిరిగి వెళ్తా ఇక్కడ నుంచి. ఏంటో ప్రతిసారి పేదవాడని దూషించడం కాదు. ఒకటి గుర్తుపెట్టుకో, పేదవాళ్లే కాదని తక్కువ చూపిస్తే ఎలా గెలిచి చూపిస్తాడు ఈ పెన్నస్టార్ అంటే ఏంటి చూపిస్తా. ఆల్ రైట్ పిల్లలు, ఇక మొత్తానికైతే మనం స్టార్ట్ అయిపోవాలి. డోరేమాన్, షిన్చాన్, మీరిద్దరు కూడా వచ్చండి రా. మన ముగ్గురం కలిసి స్టార్ట్ అయ్యి ఈ ర్యామ్ ఛాలెంజ్ ఆడి గెలిచి మనం అంటే ఏంటో చూపిద్దాం. ఓకేనా? అలాగే పదండి పెన్నమయ్య. ఒరే సీజన్ మా పెన్నమయ్య ఎలా గెలిచి చూపిస్తాడు చూడు. బాంబో, జాగ్రత్త పెన్నమయ్య, వీళ్ళందరూ వాళ్ళ సైనికులు అనుకుంటా. గుద్దేయండి మావయ్య. ఆగండి, అక్కడ ఎటువంటి బ్రిడ్జ్ లేదు. ఇప్పుడు ఎలా? నువ్వేం కంగారు పడకరా షిన్చాన్, దీని వెనకాల ఏదో అదుగో. నేను అప్పటికే అనుకున్నా స్క్విడ్ గేమ్ మెగా ర్యామ్ ఛాలెంజ్ అంటే నీకు స్క్విడ్ గేమ్ లో ఒక బ్రిడ్జ్ ఉంటది కదా, సేమ్ దాని టైపే. మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఒక్క నిమిషం ఆగు. ఓం భీం పెన్నా. అది లెక్క. పెన్నస్టార్ అంటే ఫ్లవర్ అనుకున్నట్టున్నాడు ఆ సీజన్ 2. ఫైర్ అంటే వైల్డ్ ఫైర్ అంటే ఏంటో చూపిస్తా. ఓకే, మొత్తానికైతే మనం ర్యామ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసి పుష్ప దొంగ ర్యాంప్ కూడా గుద్దేశాం. ఇప్పుడైతే ఎంటర్ అయిపోతున్నాం ఎల్లో మెగా ర్యామ్ నుంచి బనానా ఎల్లో మెగా ర్యామ్, బనానా మెగా ర్యామ్ నుంచి గ్రీన్ టార్గెట్ బ్లాక్ మెగా ర్యామ్. ఈ గ్రీన్ టార్గెట్ బ్లాక్ ర్యామ్ కూడా గుద్దేది. అరే ఏంటిది మొత్తం ఇరుక్కుపోతుంది. ఓ నో, బండి ఏమాత్రం ముందుకు కదలట్లేదు. మాయ, ఇంకా వెనక్కి వెళ్ళి ముందుకు వెళ్ళండి. అంతే పెన్నమయ్య, గుద్దండి. మా పెన్నమ్మాయి ఇప్పుడైతే వైలెట్ మెగా ర్యాంప్ లోకి వచ్చేసాడు. వైలెట్ మెగా ర్యాంప్ నుంచి స్కై అప్ మెగా ర్యాంప్, ఇక్కడ బ్లూ స్కై అప్ మెగా ర్యాంప్ నుంచి బ్లాక్ ఎల్లో స్కై అప్ మెగా ర్యాంప్. ఇప్పుడు చూడండి డార్క్ బ్లూ మెగా ర్యాంప్, డార్క్ ఎల్లో మెగా ర్యాంప్,
ఇక్కడ చూడండి డార్క్ సిమెంట్ మెగారామ్, ఇక్కడ డార్క్ రెడ్ మెగారామ్, మళ్ళీ డార్క్ స్కై బ్లూ మెగారామ్, ఇక్కడ డార్క్ పింక్ మెగారామ్, ఇది స్కై అప్ మెగారామ్. ఏ ఇప్పుడైతే సిమెంట్ మెగారామ్ లోకి వచ్చేసాం. అమ్మో జాగ్రత్త పెన్నమావయ్య, అక్కడ చూడండి. వామ్మో నకిలీ స్పైడర్ మ్యాన్. రే నువ్వేం కంగారు పడక డోరమాన్, ఈ పెన్నమ్మ ఉన్నాడు కదా చూసుకుంటాడు. ఓకే మీరు ఎంతమంది సైనికులైనా పెట్టి నన్ను ఆపాలని ట్రై చేసినా అది అసలుగా కుదరదు. అరే ఇక్కడ చూడండి వీటిని అన్నింటినీ నన్ను ఆపాలని ట్రై చేస్తున్నాడు ఈ టార్గెట్ బ్లాక్ తో. ఓకే ఈ టార్గెట్ మెగారాంప్ కూడా గుద్దేసుకుంటూ వెళ్ళిపోయి ఓ జస్ట్ మిస్ పిల్లలు. ఇప్పుడైతే మనం ఉన్నాం ద బిగ్ టర్నింగ్ యూటర్న్ మెగారాంప్. ఈ యూటర్న్ మెగారాంప్ కూడా దాటుకుంటూ వెళ్ళిపోదాం. వెళ్ళిపోరా నకిలీ స్పైడర్ మ్యాన్ వెళ్ళిపో. ఆల్రెడీ ఇక్కడ చూడండి బాంబ్ మెగారాంప్, ఈ బాంబ్ మెగారాంప్ నుంచి అయితే దాటుకుంటూ వెళ్ళాలి. వీడెవడు నకిలీ స్పైడర్ మ్యాన్ వెళ్ళిపోరా. నన్నే ఆపాలని ట్రై చూస్తావా, అది కూడా వన్ అండ్ ఓన్లీ కింగ్ పెన్నో స్టార్ని ఆపాలని ట్రై చేస్తారా మీరు. ఇప్పుడైతే ఉన్నాం ద రేక్ యూటర్న్ మెగారాంప్, దీన్ని కూడా దాటుకుంటూ ఇప్పుడు పింక్ టార్గెట్ బ్లాక్ అయితే గుద్దేశాం. ఓకే ఇక్కడ ఉన్న ఈ నకిలీ స్పైడర్ మ్యాన్స్ కూడా గుద్దుకుంటే వెళ్ళిపోదాం. ఇప్పుడున్న మనం ఎల్లో బనానా ఎల్లో రోడ్ రేజ్ మెగారాంప్ నుంచి ఐస్ క్రీమ్ వైట్ మెగారాంప్ లోపలికి వచ్చేసాం. ఇక్కడ చూడండి నకిలీ డాక్టర్ స్ట్రేంజ్, ఇక్కడైతే ఉంది జిగ్ జాగ్ రోడ్ మెగారాంప్. ఈ జిగ్ జాగ్ రోడ్ మెగారాంప్ కూడా దాటుకుంటూ వెళ్ళిపోదాం. ఓ నో ఇక్కడ గ్రీన్ జిగ్ జాగ్ మెగారాంప్ నుంచి పింక్ జిగ్ జాగ్ మెగారాంప్. అరే ఈ పింక్ జిగ్ జాగ్ మెగారాంప్ కూడా దాటుకుని వెళ్ళాలి. అరే ఇక్కడ చూసారా పుష్ప, ఇక్కడైతే ఉంది రెడ్ స్కై అప్ మెగారాంప్, స్కై బ్లూ స్కై అప్ మెగారాంప్. ఇక్కడ చూడండి బర్గర్ మెగారాంప్. అరే ఇది బర్గర్ మెగారాంపే కాదు, ఇక్కడ చూడండి వైట్ బర్గర్ మెగారాంప్, సిమెంట్ బర్గర్ మెగారాంప్, ఎల్లో బర్గర్ మెగారాంప్ అండ్ ఇక్కడ బనానా ఎల్లో బర్గర్ మెగారాంప్. వీటన్నిటిని దాటుకుంటూ వెళ్ళిపోతాడు ఈ పెన్నమావయ్య. మళ్ళీ వచ్చేసాం గ్రీన్ యూటర్న్ జిగ్ జాగ్ మెగారాంప్ లోపలికి. 1 సెకండ్ వామ్మో ఇక్కడ చూడండి రా. ఓ ఇవన్నీ RGB ఆరో మెగారాంప్ కదా. ఓకే ఓకే పిల్లలు గ్లోయింగ్ రెడ్ మెగారాంప్. ఇక్కడ చూడండి అరే ఈ ఆరోస్ అన్ని చాలా తికమగ్గా ఉన్నాయి. ఓకే గ్రీన్ ఆరో మెగారాంప్, పింక్ ఆరో మెగారాంప్, రెడ్ ఆరో మెగారాంప్, స్కై బ్లూ ఆరో మెగారాంప్. అమ్మయ్య ఫైనల్లీ 60% మెగారాంప్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. సూపర్ పెన్నమావయ్య, జాగ్రత్త జాగ్రత్త పెన్నమావయ్య. అక్కడ చూడండి వీళ్ళు కూడా నకిలీ స్పైడర్ మ్యాన్స్, వాళ్ళని గుద్దేయండి, కింద తోసేయండి పెన్నమావయ్య, తోసేయండి వాళ్ళని. మీరేం కంగారు పడకండి రా, ఈ పెన్నమ్మ ఉన్నాడు కదా వెళ్ళిపోండి నకిలీ స్పైడర్ మ్యాన్స్ వెళ్ళిపోండి. ఇప్పుడు మీరు ఆ సీజన్ 2తోనే కాదు ఈ దొంగ మొహం గ్రానీతో కూడా చేతులు కలుపుతారా. అరే ఇంకా మనం చాలా దూరం వెళ్ళాలి. ఈ స్క్విడ్ గేమ్ మెగారాంప్ ఛాలెంజ్ చాలా కష్టంగా ఉండేటట్టుంది పిల్లలు. ఓకే మొత్తానికైతే ఇప్పుడు మనం 65% మెగారాంప్ అయితే కంప్లీట్ చేసుకోబోతున్నాం. ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సింది ఎస్ వచ్చేసాం. ఓకే షించాన్ డోరేమాన్ ఇక దిగండ్రా. మనం ఇక్కడ నుంచి షిప్ తర్వాత ఇంకేమేమి వేసుకెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు. ఓకే పిల్లలు ఇక మనం లేట్ చేయకుండా ఇక ఈ షిప్ తీసుకొని అయితే వెళ్ళిపోదాం. చలో అమ్మా. ఓకే ఇప్పుడు మనం అయితే సముద్రం మీదగా అయితే ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేయాలి. ఇక్కడ చూడండి పింక్ టనల్ మెగారాంప్, పింక్ టనల్ మెగారాంప్ నుంచి కూడా ఎంతో సునాయాసంగా అయితే దూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. రే షించాన్ నువ్వు ఎందుకు డాన్స్ చేస్తున్నావు, గట్టిగా పట్టుకో. ఇక్కడ చూడు అరే రెయిన్బో టనల్ లోపలికి దూసుకొని వెళ్తున్నాం, గట్టిగా పట్టుకో షించాన్. అలాగే అలాగే పెన్నమావయ్య, గట్టిగానే పట్టుకున్నాను. పదండి పెన్నమావయ్య. ఏ రెయిన్బో టనల్ కంప్లీట్ చేసేస్తాడు మా పెన్నమావయ్య. అంటే 70% మెగారాంప్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా పెన్నమావయ్య. అంతే కదరా షించాన్ మరి. ఓకే పిల్లలు మొత్తానికైతే ఇక్కడ స్కై బ్లూ టనల్ మెగారాంప్ కూడా దాటేసాం. స్కై బ్లూ టనల్ మెగారాంప్ లోపల నుంచి దూసుకుంటూ అయితే వెళ్ళిపోదాం. ఓ నన్ను ఇంకొద్దిగా ముందుకి. ఎస్ ఫైనల్ గా అయితే దీన్ని కూడా కంప్లీట్ చేసా. ఇక్కడ చూడండి ఇంకొకటి ఉంది. వామ్మో ఇటువంటి అడ్డంకులన్నీ పెట్టి ఆ సీజన్ 2 కాడు మనల్ని ర్యామ్ ఛాలెంజ్ గెలవనీయకుండా చేద్దాం అనుకుంటున్నాడు పిల్లలు. కానీ ఈ పెన్నమ్మ గురించి మీకు తెలుసు కదా, ఒక్కసారి కమిట్ అయితే మైండ్ లో బ్లైండ్ గా వెళ్ళిపోతాడు. ఇప్పుడు 50 crore ఛాలెంజ్ లో అలాగే గెలుచుకోవడానికి మైండ్ లో బ్లైండ్ గా వెళ్ళిపోయాడు. ఓకే షించాన్ డోరేమాన్ ఇక్కడ నుంచి మనం షిప్ అయితే వెళ్ళడానికి ఉండదు. సో ఇక్కడున్న ఈ వెహికల్ తీసుకొని అయితే వెళ్ళాలి. ఈ 4 వీలర్ సహాయంతో రిమైనింగ్ మెగారాంప్ కూడా కంప్లీట్ చేసేద్దాం. మీరు సూపర్ పెన్నమావయ్య, త్వరగా త్వరగా. అలాగే షించాన్ త్వరగానే కంప్లీట్ చేస్తాడు ఈ పెన్నమావయ్య. ఓకే ఇప్పుడు అయితే మనం వచ్చేసాం చూడండి స్క్విడ్ గేమ్ బనానా స్కై అప్ మెగారాంప్, బనానా స్కై అప్ మెగారాంప్ నుంచి గ్రీన్ స్కై అప్ మెగారాంప్, పింక్ స్కై అప్ మెగారాంప్, స్కై బ్లూ మెగారాంప్. ఇక్కడ చూడండి ఎల్లో స్కై అప్ మెగారాంప్. అరే ఏంటి మళ్ళీ ఇక్కడ కూడా టార్గెట్ బ్లాక్సా, వీటిని కూడా గుద్దేద్దాం. ఏంట్రా నకిలీ స్పైడర్ మ్యాన్స్ మీరు మళ్ళీ పైకి వస్తారా, మీకు ఎన్నిసార్లు చెప్పలా వినరేంట్రా. వెళ్ళండ్రా ఇప్పుడు వెళ్ళిపోండి, కిందకి వెళ్ళిపోండి, చనిపోండి. అది లెక్క. ఈ పెన్నమో అయితేనే పెట్టుకోవాలని చూస్తారా నకిలీ స్పైడర్ మ్యాన్స్. పెన్నో స్టార్ అంటే ఫ్లవర్ అనుకుంటేవా, కాదు ఫైర్ అనుకుంటేవా, అస్సలకే కాదు వైల్డ్ ఫైర్ తగ్గేదేలా. ఇప్పుడైతే మనం ఉన్నాం ఏంటివి ఇవే బర్గర్ మెగారాంప్. ఈ బర్గర్ మెగారాంప్ నుంచి దాటేసి మనకెంతో ఇష్టమైన సమోసా మెగారాంప్. ఈ సమోసా మెగారాంప్ కూడా దాటేసుకుంటే మనం 70% మెగారాంప్ అయితే కంప్లీట్ చేస్తాం. వెళ్ళిపోండి నకిలీ స్పైడర్ మ్యాన్స్ వెళ్ళిపోండి. ఇక్కడ చూడండి
యువిఎఫ్ఓ మెగా ర్యాంప్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం. యువిఎఫ్ఓ మెగా ర్యాంప్ నుంచి మనం తప్పించుకొని వెళ్ళాలి పిల్లలు. ఎందుకంటే యువిఎఫ్ఓ దగ్గర ఏముంటాయి, ఏలియన్స్. అమ్మో, ఏలియన్స్ కనుక ఒక్కసారి మన మీద అటాక్ చేస్తే అదిగో చూసారా హోమ్ బీమ్ పెన్నాం. అరే జస్ట్ మిస్, మన మీద అటాక్ చేయడానికి ఏలియన్స్ సిద్ధంగా ఉన్నట్టున్నాయి. వీటి నుంచి కూడా మనం తప్పించుకోవాలి. అరే ఇక్కడ మళ్ళీ నకిలీ థానోస్ కాడు. ఈ నకిలీ థానోస్ కూడా గుద్దేద్దాం. వెళ్ళిపండ్రా నకిలీ థానోస్, మీరు కూడా వెళ్ళిపండి. ఆల్ రైట్ పిల్లలు, టోటల్గా మనం ఎప్పుడైతే 85, 86, 87, 88, 89, 90% మెగా ర్యాంప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇక కేవలం 10%. ఈ 10% ని మనం ఈ హెలికాప్టర్ సహాయంతో కంప్లీట్ చేయాలి. రెండు త్వరగా హెలికాప్టర్ నేనే ఎగిరి రోబో డోరీ అమాన్ ఆకాశాన్ని తాకే పక్షినవుతాను. ఏ హెలికాప్టర్ నేనే ఎగిరి రోబో డోరీ అమాన్. నీ పాట పాడుకుంటా. ఇప్పుడు చూడు నా పాట పాడతాను. ఒక చిన్న పిల్లాడు పెంకి పిల్లవాడు ఎక్కడైనా వాడుంటే వాడి పని అల్లరి చెయ్యడమే ఓ షించాన్. నా పేరే షించానే, అల్లరి ఇష్టమేలే. కమాన్ బేబీ మా పెన్నమ్మాయ కంప్లీట్ చేస్తున్నాడు మెగా ర్యాంపే. మాకిప్పుడు మినీ ఎయిర్ప్లేన్ రాబోతుంది. అంతే కదా పెన్నమ్మాయ? అంతే రచించాన్. భలే పాడుకున్నారా ఇద్దరు పాటలు. ఓకే, 95, 96, 97, 98, 99, 100% మెగా ర్యాంప్ కంప్లీట్ చేసేసుకున్నాం షించాన్ డోరేమాన్. ఎస్ గైస్, ఫైనల్లీ మేమైతే కంప్లీట్ చేసుకున్నాం ద గ్రానీ స్క్విడ్ గేమ్ మెగా ర్యాంప్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేసుకున్నందుకు మనకి ఎన్ని డాలర్స్ ఇస్తానన్నాడు? అక్షరాల $50 crore. ఇప్పుడు ఆ $50 crore తో వెళ్ళి మన షించాన్కి ఒక మినీ ఎయిర్ప్లేన్, మన డోరేమాన్కి ఒక మినీ ఎయిర్ప్లేన్ చేపించేద్దాం. మీరు ఇప్పుడు హ్యాపీ అయినా డోరేమాన్, షించాన్? మన ఫాలోవర్స్ అందరూ లైక్ చేసి కామెంట్ చేశారు కదా. సీజన్ 2 స్టార్టింగ్ లేదన్నావురా, పేదవాడు నువ్వేం గెలుస్తావు అది దాని. ఇప్పుడేమంటావు? ఈ పేదవాడు నీ డబ్బున్న వాళ్ళ ఛాలెంజ్ గెలిచి చూపించాడు కదా, ఇదిరా పేదవాడి సత్తా అంటే. పేదవాడైన పెద్ద స్టార్, ప్రతిసారి మాలాంటి డబ్బు ఉండొచ్చు మెగా ర్యాంప్ ఛాలెంజ్ గెలుస్తున్నావు. నీ మొహం చూడటం నాకు ఇష్టం లేదు. అదిగో నీ $50 crore నీ హెలికాప్టర్ లో పెట్టేశాను. మర్యాద ఇక్కడ నుంచి వెళ్ళిపోరా. నీ మొహం కూడా చూపించుకో. దీనికంటే కఠిన మెగా ర్యాంప్ ఛాలెంజ్ తో నీకు స్వాగతం పలుకుతా. అప్పుడు వచ్చి గెలురా. నువ్వు ఎన్నిసార్లు నాకు స్వాగతం పలికినా, ఎంత కఠినమైన మెగా ర్యాంప్ ఛాలెంజ్ పెట్టినా సరే ఈ పేదవాడైన పెన్ స్టార్ గెలుస్తాడ్రా. అది సార్ నా బ్రాండ్ తగ్గాలంటే నువ్వు దీనికంటే ఇంకా కఠినమైన ఛాలెంజ్ క్రియేట్ చేయరా. అప్పుడు చూద్దాం ఈ పెన్ స్టార్ ఎలా ఓడించాలో. ఓకే పిల్లలు, ఫైనల్లీ మనం అయితే $50 crore అయితే గెలుచుకొని ఇక మనం వెళ్ళిపోదాం సమంతాతి దగ్గరికి. ఇప్పుడు మీ ఇద్దరు హ్యాపీ అయినా షించాన్ డోరేమాన్? నేనైతే హ్యాపీ. డోరేమాన్ నువ్వురా? నేను కూడా చాలా హ్యాపీ. కాకపోతే నాకు మినీ ఎయిర్ప్లేన్ పెన్నమ్మాయి నాకు కూడా చేపిస్తావు కదా. చెప్పు పెన్నమ్మాయి, నాకు కూడా మినీ ఎయిర్ప్లేన్ $50 crore కదా, $20 crore కదా మినీ ఎయిర్ప్లేన్ కి. చేపిస్తాను రా కన్నా, నీ కాబట్టి ఎవరికి చేపిస్తాను డోరేమాన్. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? పిల్లలు మీకు అందరికీ డోరేమాన్ అంటే ఇష్టమైతే ఫాస్ట్ గా వీడియోకి లైక్ చేసి మీ మిత్రులందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేస్తారని అనుకుంటున్నాడు ఈ పెన్నమ్మాయ. ఖచ్చితంగా షేర్ చేస్తారు కదా. అరే ఏంటి ఇంకా పనులన్నీ కంప్లీట్ చేయలేదు మన సైమన్ బాబాయ్? అబ్బా ఏంటి ఈ బాబాయ్ అస్సలు కంప్లీట్ చేయడు. ఇన్ కేస్ ఒకవేళ ఏరోప్లేన్ చేయడం అంటే మినీ ఎయిర్ప్లేన్గా చేయడం కొద్ది కష్టమేమో. ముందైతే వెళ్ళి మనం డబ్బులు అయితే ఇచ్చేద్దాం పదండ్రా. $50 crore. వారేవా. ఓయ్ సైమన్ బాబాయ్, ఇదిగో $20 crore అడిగావు కదా, $50 crore తీసుకొస్తున్నా. మన డోరేమాన్ కూడా ఒక మినీ ఎయిర్ప్లేన్ చేసి పెట్టు, ఓకేనా? తప్పకుండా రా పెన్ స్టార్. నువ్వు డబ్బులు అక్కడ పెట్టేసి ఇంటికి వెళ్ళండి. ఎందుకంటే ఇది ఏరోప్లేన్ మినీ ఎయిర్ప్లేన్ గా చేయాలి కదా. చాలా ఖర్చు అవుతుంది, చాలా కష్టం కూడా. ఇది చాలా టైం టేకెన్. రేపు పొద్దున కల్లా మీకు మినీ ఎయిర్ప్లేన్ తీసుకొస్తాను. మీరు ఇంటికి వెళ్ళి నిశ్చిందంగా పడుకోండి. అబ్బా ఇక్కడ పెయింట్ అంతా తీయాలి. ఇదంతా కంప్లీట్ చేయాలంటే 1 day పట్టేది. Next morning. Butterfly, where are you going? Flying, high low skying. ఏ చిట్టి చిలకమ్మా, అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా? ఒరే అబ్బా పెద్దోండి అయిపోయాను కదా, కళ్ళు సరిగా కనిపించట్లేదు. చూసుకోలేదు పెన్ స్టార్. అబ్బా ఏంటి ముసలైనా, ఎప్పుడు చూడు గుద్దుకుంటూ వచ్చేస్తాంటావు. అరే వయసు అయిపోయింది కదరా షించాన్, కళ్ళు సరిగా కనిపించట్లేదు. అదే మీకు పొద్దున కల్లా తీసుకొచ్చేస్తానని మాట ఇచ్చాను కదా, అందుకు లేట్ అయింది. సరే ఇదిగో మీ పార్సిల్. ఇంతకీ డోరేమాన్ అనేది కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళాడు? ఆ బాబాయ్ డోరేమాన్కి ఏదో చిన్న పని ఉంటే టైం మిషన్ వేసుకుని నోబితా ఇంటికి వెళ్ళాడు. మళ్ళీ వచ్చేసాడులే. మరి వాడికో మినీ ఎయిర్ప్లేన్ ఏంటి? మినీ ఎయిర్ప్లేన్ చెప్పావు కదా, మర్చిపోయాను రా. సరే అయితే ఆగు, నిన్న $20 crore అయింది కదా, టోటల్ గా $30 crore అయితే మిగిలింది.
నీకైతే ఇంకో $20 మినీ ఎయిర్ప్లేన్ అవుతుంది. $10 అయితే నీకు ఫోన్ పే చేస్తున్నా. ఓకేనా, వెళ్ళొస్తాను. ఓకే బాబాయ్, తప్పకుండా జాగ్రత్తగా వెళ్ళరండి బాబాయ్. ఓకేరా. అరే మర్చిపోయాను, ఈ మధ్య నాకు గజనీలాగా మతి మరుపు కూడా వస్తుంది. అబ్బా, పెద్దోళ్ళు అయిపోతుంటే నాకైతే మతి మరుపు, కళ్ళు సరిగా కనిపించకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి పిల్లలు. ఓకేలేండి, మనం అయితే డోరోమాన్కి మరొక మినీ ఎయిర్ప్లేన్ అయితే చేసేద్దాం. డోరోమాన్ ఎక్కడికి వెళ్ళాడంట కదా, ఎక్కడికి వెళ్ళాడో టైం వేస్ట్ చేసుకొని ఇక మనం అయితే ఇంటికైతే చేరుకుందాం. ఏ చిట్టి చిలకమ్మా, అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుడ్డుకు మింగావా. ఏంటి మా ఇంకా నుంచి వచ్చేస్తారు? త్వరగా వెళ్ళి పుష్ప గుట్టలు తీసుకొచ్చి దీన్ని బద్దలు కొట్టి లోపల మేలు బయటికి తీయండి. అలాగే షించాన్, నువ్వు బాగా ఎక్సైట్ అవుతున్నట్టున్నావు. వీడి ఎక్సైట్మెంట్ చూస్తే పోయేలా ఉన్నాడు. ఓకే పిల్లలు, ఇప్పుడైతే పుష్ప గొడ్డలతో అయితే వెళ్ళి దాని అయితే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. షించాన్, ఆర్ యు రెడీ? ఎస్ పన్నమయ్య, త్వరగా అన్బాక్సింగ్ చేయండి. ఓకే, అయితే ఇక మనం అయితే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. లోపల ఉన్న మినీ ప్లేన్ ఎలా ఉందో బయటకి అయితే తీసేద్దాం. ఇక అయితే నేను బద్దలు కొట్టేస్తున్నాను. ఓకే పిల్లలు, ఇక్కడ చూడండి ఎలా బద్దలు అయిపోతుందో. ఆర్ యు రెడీ? మీరందరూ కూడా ఎదురు చూస్తున్నట్టున్నారు మినీ ఎయిర్ప్లేన్ ఎలా ఉండబోతుందో. చలో ఇకైతే బద్దలు కొట్టయితే ఓపెన్ చేసేద్దాం. ఆల్ రైట్, మొత్తానికి ఓపెన్ అయిపోయింది. లోపల ఉన్న ప్లేన్ బయటకు వచ్చింది. వారే వా షించాన్, ప్లేన్ చూసావా? అబ్బా, ఎంత మినీ ఎయిర్ప్లేన్ భలేగా ఉందిరా షించాన్. అవును పెన్నమయ్య, సేమ్ పెద్ద ఎయిర్ప్లేన్ ఎలా ఉందో అలాగే చేసి ఇచ్చాడు. నిజంగా మన సైమన్ తాతయ్య గుండు తాతయ్య అంటానే కానీ గుండులో చాలా గుజ్జుంది. ఎంత బాగా చేసి ఇచ్చాడో మినీ ఎయిర్ప్లేన్ ని. అబ్బాబాబా, ఎంత బాగుందో. సూపర్ ఉంది పెనమయ్య. నాకు దేవుడైన ఎవరైనా మీరే కాబట్టి ఫస్ట్ మీరే దీన్ని టెస్ట్ చేయాలి. వెళ్ళండి పెనమయ్య, వెళ్ళి మీరే టెస్ట్ చేయండి. ఓకే షించాన్, దీని అయితే టెస్ట్ డ్రైవ్ అయితే చేస్తాను. ఓరి దేవుడా, ఎంత బాగుందో ఈ మినీ ఎయిర్ప్లేన్. నాకే చూస్తుంటే దీన్ని కొనుక్కోవాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు నేను చిన్న పిల్లవాడిని కదా. నా చిన్నతనంలో కనుక ఇటువంటివి ఉంటేనే ఎంత బాగుండేదో. నేను ఇంకా ఎక్కువగా ఎక్సైట్ అయిపోయి చాలా ఆనందపడేవాడిని. కానీ పెద్ద పిల్లవాడిని అయిపోయాను కదా, అంత ఎక్సైట్మెంట్తో ఫీల్ అవ్వలేకపోతున్నా. కానీ నా షించాన్ అలా కాదు. నా షించాన్ ఏది అడిగినా కొనిచ్చడానికి ఈ పెన్నమ్మ అన్నాడు. ఓకే పిల్లలు, ఇప్పుడైతే ఏరోప్లేన్ అయితే గాల్లోకి. ఓ నో, ఇది ఇక్కడికి ఎగరదనుకుంటా. దీన్ని మనం రన్వే మీదకే తీసుకువెళ్ళాలి. ఓ గాడ్ షించాన్, ఇది ఎగరాలంటే మనం రన్వే దగ్గరికి వెళ్ళాలి. పద, రన్వే దగ్గర తీసుకెళ్ళు, అక్కడ ఎగరవేద్దాం దీనిపై. అలాగే పెనమయ్య. ఏ నా మినీ ఎయిర్ప్లేన్ చూసారా? దాని లైట్ అలా జిగేలని మండుతున్నాయో, భలేగా ఉన్నాయి కదా. 3 లైట్లు, 2 సైడ్, ఒకటి పైన రెక్కల దగ్గర. వామో, ఇదేంటి తిరిగేస్తుంది ఓతగా? ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇదేంట్రా, ఇది నిజంగానే దయ్యం మినీ ఎయిర్ప్లేన్ ఏంటి? ఇది చూసారా, భూమిలో కూడా వెళ్ళిపోతుంది. త్వరగా పెన్నమయ్య, మీరు ఎక్కండి, మనం వెళ్ళిపోదాం. అబ్బా పెన్నమోయ, రండి పెన్నమోయ, వచ్చి ఎక్కండి, వెళ్ళిపోదాం. సరే షించాన్, నువ్వు నడిపే చూస్తే నాకు భయం వేస్తుంది. ఇక్కడ మాత్రం గాలి ఎగరాలని ట్రై చేయకు, అర్థమవుతుందా? మనం ఎయిర్పోర్ట్ రన్వే ఉంటది కదా, అక్కడికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ పైకి ఎక్కడానికి ట్రై చేయి. ఓకే అలాగే పెన్నమోయ. ఏ ఇప్పుడైతే మేమైతే వెళ్ళబోతున్నాం. కానీ పెన్నమోయ, ఫస్ట్ రన్వే దగ్గర కంటే థియేటర్ దగ్గర ఉన్న జనాలు భయపెడదాం. బూ, మినీ ఎయిర్ప్లేన్ బూ అని భయపెడతా. షించాన్, ఏంట్రా నువ్వు? నేను రన్వేకి వెళ్ళరా అంటే థియేటర్ దగ్గరికి ఎందుకు భయపెట్టుకు? గుద్దేసేలా ఉన్నావు షించాన్. ఇది ఎయిర్ప్లేన్ రా, పెద్ద కేసు అవుతుందిరా. పోలీసులు కన్నా తెలిస్తే నువ్వు భయపెట్టినట్టు. మీరెందుకు మా ఊరికే భయపడతారు? ఇప్పుడు చూడండి, నేనండి బుజ్జి ఎయిర్ప్లేన్ దయ్యం బూ, నేనండి దయ్యం ఎయిర్ప్లేన్ బూ. వీళ్ళందరూ భలే భయపడతారు. ఏంటి అంకులు పరిగెడతారు? ఆంటీ మీరు కూడా పరిగెడతారేంటి? అమ్మయ్య, మొత్తానికి వచ్చేసాం రన్వే మీదకి. ఓకే పెన్నమోయ, ఇప్పుడైతే దీన్ని గాల్లోకి ఎగరేద్దామా? త్వరగా ఎగిరేరా. నాకు అసలుకి అమ్మ ఇందాక ఇచ్చిన థియేటర్ దగ్గర షాక్ కి ఇంకా తేరుకోలేకపోతున్నా. వామ్మో, ఏంట్రా అలా గుద్దేశావు అందరినీ? ఇన్ని రోజులు మినీ బస్ అనుకున్నా, ఏకంగా మినీ ప్లేన్ తో గుద్ది గాల్లో పంపించావు కదరా. త్వరగా మొదలు పెట్టు. ఓకే పెన్నమయ్య, చాలా పిల్లలు మాతో పాటు. అరే, ఇంకొక ఎయిర్ప్లేన్ కూడా వచ్చింది. ఇది కూడా రన్వే మీద రేసింగ్ వచ్చినట్టుంది. సరే, దీనికంటే ముందు ఎలా వెళ్తానో చూడండి. ఓకే, ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. గాల్లో కూడా ఎగరేద్దాం. చలో టేక్ ఆఫ్ అయిపోదాం. 70, 130, 140, 140, ఇంకా స్పీడ్ గా వెళ్ళాలి. 150, 170. ఏ గాల్లోకి అయితే టేక్ ఆఫ్ అయిపోయింది. వామ్మో, ఇదేంటి పెన్నమయ్య, ఎటు పడితే వెళ్తుంది? షించాను, నువ్వు రాంగ్ బటన్ నొక్కావురా. నీకు ప్లేన్ నడపడం కూడా సరిగా రాదనుకుంటా. ఎందుకు ఎక్కావురా? నేను నడుపుతాను, పక్క జరుగు. మరేం పర్వాలేదు, నేను నడిపేస్తాలే పెన్నమయ్య. అయ్యో బాబాయ్, భలే ఊగుతుంది. తోలు బొమ్మలాగా, ఏరోప్లేన్ లా లేదు చూడండి, గిరా తిరుగుతుంది రంగు రాట్నలాగా. భలే పెన్నమయ్య. ఇప్పుడు ఈ ప్లేన్ తో గాల్లోకి ఎగిరి రాత్రిపూట ఎలా మెరుస్తుందో కూడా చూసేద్దామా మరి? సరే షించాన్, జాగ్రత్త కన్నా. రే షించాన్, నువ్వు ఎలా పడతాలో తిప్పుతుంటే నాకు కడుపులో తిరిగేలా ఉందిరా. రే వక్రంగా ఒక సైడ్ పోనివ్వరా. అమ్మ, మొత్తానికి రా. రే కింద దించరా. బా షించాన్, ఎక్కడికి వెళ్తున్నావు? మామయ్య, మీరు మర్చిపోయారా? నా పేరే షించానే, అల్లరి చేయడం ఇష్టమే. హే గాల్లో తిరిగే సిడిగుండంలా ఎగురుకుంటూ